చూడు పసి, జరిగింది ఏదో జరిగిపోయింది. మీరు తొందరపడతారని నేను కూడా అనుకోలేదు. ఈ చేయబట్టి నేను దాన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. లేకుంటే పెళ్లి కూడా చేసుకోకపోద్దు దాన్ని. నేను దాన్ని పెళ్లి చేసుకున్నా కానీ ఎప్పుడు తప్పుడు దృష్టిలో మాత్రం చూడలే. మీ ఇద్దరికి ఇష్టమైతే చెప్పు, మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది. మీ పెళ్ళి తర్వాత మీ అమ్మ నాన్నలు కూడా దాన్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టద్దు. నీకు ఫస్టే పెళ్ళి అయింది అట్లా ఇట్లా అని మీ అమ్మ నాన్నతో మాటిస్తే చెప్పు, మీ ఇద్దరికి నేను దగ్గరుండి పెళ్లి చేస్తా. సరే అన్న, నేను అమ్మ నాన్నతో మాట్లాడి చెప్తా. వాళ్ళతో ఎట్లయినా ఒప్పియడానికి ప్రయత్నం చేస్తా అన్న. సరే. చెల్లె, నేను నిన్ను ఏదో ఆస్తి కోసం నీ బతుకుని ఇట్లా చేసిన తప్ప కావాలని కాదు. నువ్వు అదే మనసులో పెట్టుకోకు. నాన్న సంపాదించిన ఆస్తి నాకు దక్కాలన్న స్వార్థంతోనే తప్ప నీ మీద కోపంతో చేసింది కాదు. ఇప్పుడు నువ్వు ఆయనను పెళ్ళి చేసుకుంటా అంటే నాకు ఎలాంటి బాధ లేదు. నీ సంతోషమే నా సంతోషం. బావ చెప్పినట్టు ఆయన వాళ్ళ ఇంట్లో ఒప్పించుకొని నిన్ను పెళ్ళి చేసుకోవడానికి అయితే సంతోషంగా మేము దగ్గరుండి నీకు పెళ్ళి చేస్తామే. నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా నన్ను క్షమించు. అయ్యో అక్క, నువ్వు పెద్దదానివి, నేను నిన్ను క్షమించలేనువే. సరే, నీకు నా మీద కోపం లేదారా? ఇంత జరిగినా కూడా సరే అక్క అని ఇడిచిపెడుతున్నావు. కోపం ఎందుకు లేదక్క? ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే వాడు నన్ను అర్థం చేసుకొని నా బతుకు నిలబెడదామని వచ్చాడు కాబట్టి నాకు కోపం లేదు. ఒకవేళ వాడు నన్ను అర్థం చేసుకోకుండా నన్ను ఎటుకాకుండా చేసిపోయి అప్పుడు నువ్వు చేసిన మోసం నాకు తెలిసేది ఉంటే జీవితాంతా నిన్ను క్షమించేదాన్ని కాదక్క. కానీ ఇప్పుడు అట్లా లేదు. నువ్వు నాకు చెడు చేద్దామని చూసినా నాకు మంచి జరిగిందక్క. ఏమయ్యా, చెల్లి ఇప్పుడు అసలే అట్టి మనిషి కాదు. ఇప్పుడు కడుపైన సంది మనం ఒక్కరోజు కూడా దావకంలో తీసుకుపోయి చూంచింది లేదు. మాకేమో అమ్మ లేదాయే, నాన్న లేదాయే. ఇప్పుడు దానికి అన్నీ చూసుకోవాల్సింది నేనే. ఇంకా ఆలస్యం చేయకుండా చెల్లెను దావకనకు చూసుకురావా? సరే, నేను తీసుకుపోతుంది. ఏమైంది గిడ కూర్చున్నావు? ఏం లేదు. నాకు దావకాన్లో పోయాచిన గురించి అంత ఇట్లా పెట్టుకున్నావు ముఖం. మరి దావకాన్లో ఏం అడిగారు, ఏం చెప్పారని ఏం అడుగుతలేవు ఎందుకే? ఓహో, ఇప్పుడు దావకాన్లో ఏం జరిగింది ఏంటి అని నేను అడిగితే నువ్వు చెప్పేమో అడిగితే కదా. డాక్టర్లు ఏమనలేదు, పాపం మంచిగా ఉంది, బరువులు లావట్టద్దు, మంచి పౌష్టికమైన ఆహారం తీసుకోవాలి, రోజు రోజుకు మందులు మంచిగా వేసుకోవాలి, ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, బరువులు అస్సలు లావట్టద్దు అనే విషయమే కదా ఇప్పుడు నువ్వు నాకు చెప్పేది. గా విషయాన్ని నేను ఏమైందయ్యా, ఏమన్నారు, మంచిగా ఉందా అని అడగాల? ఇప్పుడు ఏమైందని గంత ఎటకరంగా మాట్లాడుతున్నావే? ఇంకేం కావాలి? అవ్వాల్సింది అంతా అయింది, ఇంకేమైనా కావాల్సింది ఉందా కొత్తగా? దరిద్రుడా, ఎక్కడా నీతో నాకు ఏ పని కాదు. చిచి, నిన్ను నమ్ముకునే బదులు ఓ గొడ్డు నమ్ముకునేనయ్యాం. కనీసం పిండుకొని పాలన్నా అమ్ముకోవచ్చు. ఇచ్చినానువా? ఇప్పుడు నేనేం చేసిండే గంతగానే కొడుతున్నావు? ఏంటిది? ఇంకేం చేయాలి? నేను ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న ఆస్తి నాకు కాకుండా అయిపోయింది. ఇప్పటికీ కూడా నాకు అసలు అదే గుర్తుకతే పిచ్చిలేస్తుంది. ఓసే పిచ్చిదానా, నువ్వు పొద్దుగల గంతగా మంచి మాట్లాడితే నువ్వు మారినే కావచ్చు అనుకున్నా. మళ్ళీ నీకేం పుట్టింది గిట్లా మాట్లాడుతున్నావు? ఆహా, నా భార్య మారింది, మంచిగా నా మరదల్ని మంచిగా చూసుకొని దాన్ని తీసుకుపోయి ఆయన చేతిలో పెట్టి మంచిగా పెళ్లి చేసి వెళ్ళకూడుతుంది. నేను మంచిగా ఉందాం అనుకున్నావా? అస్సలు జరగది. నేను మారడం అనేది జరగది. అది కాదే మెంటల్ దానా, పొద్దుగల మీ చెల్లి ఏమన్నది తెలుసా? ఆగు ఆగు, నాకు తెలుసు. దాని గురించి నువ్వు నా దగ్గర ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను దాని ముందు మారినట్టు నటించకపోతే బలిచ్చే ముందు గొర్రె నమ్మాలి కదా కషాయాన్ని. ఇప్పుడు దాన్ని కూడా నేను గట్లనే నమ్మిస్తున్నా. ఇప్పుడు నేను చేసే బలికి అది జీవితంలో కోలుకోలేదు. ఖచ్చితంగా ఆస్తి నా చేతిలోకి వచ్చేంత వరకు నేను అస్సలు ఇడిచిపెట్టా. మారినట్టు నటిస్తా, కానీ మారా. ఎప్పుడైనా మనం ఊహించినట్టు జరుగుతుంది అనుకోవద్దే. ఎందుకంటే
పైన దేవుడు అన్ని చూసుకుంటూనే ఉంటాడు. మీ చెల్లె పొద్దుగాల ఏమన్నా ఆదుకుందా? వాడు నాతో జీవితాన్ని పంచుకోవడానికి వచ్చింది కాబట్టి నేను సపరేకున్నా, లేకుంటే వాడు నేను నిడిచిపెట్టి పోతుంటే జీవితంలో ఒక్కసారి కూడా నేను క్షమించలేదా అన్నది. అంటే నువ్వు దాని నాశనం కోరుకుంటే నువ్వే నాశనం అయిపోతావు. ఏయ్, నువ్వు నాశనం గీసినావని నా మీద చెప్పించకు. అది ఎంత ఎత్తుకు పై ఎత్తేసినా దానికంటే ముందు పుట్టిందని నేను, నాకెంత తెలివి ఉండాలి. వదిలిపెట్టా. ఆస్తి నా చేతికి వచ్చేంత వరకు మేకవన్న పులిలాగా నేను నమ్మిస్తూనే ఉంటా. చూడు అసలు ఆట ఇప్పుడు ఆడిపిస్తా. చూస్తా నీ ఆట ఏందో నీ కథ ఏందో. నేను కాదు, ఆ భగవంతుడు కూడా చూస్తాడు. నీకు ఎన్ని చెప్పినా మారవు కదా. ఛీ, నువ్వు ఎన్ని చెప్పినా నేను నిజంగా మారా. ఎందుకంటే ఆస్తి నా చేతులకు వచ్చినప్పుడు అసలు మార్పిందో మీ అందరికీ చూపిస్తా. చూడు పక్షి, నాకు మా బావతో పెళ్ళయింది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్. ఇంతకుముందు వదిలేసి వెళ్ళిపోయినట్టు ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోవు కదా. అలా ఎలా అనుకున్నావు అంజలి? వదిలేసి వెళ్ళిపోయేవాడిని అయితే అప్పుడే వెళ్ళిపోయేవాడిని. నీ మీద ప్రేమ ఉంది కాబట్టి కదా మళ్ళీ తిరిగి వచ్చిన, నిన్ను బతిలాడుకున్నా. ఇంతకుముందులాగా ఇప్పుడు నీ ఒక్కని మీద ప్రేమ లేదు. మనకు పుట్టబోయే బిడ్డ మీద కూడా నాకు ప్రేమ ఉంది. ఈ కాడ నుంచి నేను ఏం చేసినా మీ ఇద్దరి కోసమే అంజలి. ఇప్పటికే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనం పెళ్ళిలా చేసుకున్నాం. అందులేముంది అంజలి, ఆ తాళ్ళు తీసి పడేయి, నేను మళ్ళా కడతా. తీసి పడేయాలా? ఇది మా బావ కట్టిన తాళి, మా బావే విప్పారేసి. లేకపోతే మా బావకి ఏదైనా జరుగుద్ది. మా బావకైనా జరిగితే మా అక్క తట్టుకోలేదు, అది చూసి నేను తట్టుకోలేను. సరే కానీ ఇదంతా ఓని అని ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదు మీ అక్కకు? త్వరగా చెప్పు కదా మన గురించి, మనం కూడా తొందరగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఏం చేసినా 3 నెలల్లోపే చేయాలి. లేకపోతే ఈ బిడ్డ మా బావ బిడ్డనే అనుకుంటాను. ఎలాగోలో మా అక్కకు చెప్పేసి మా బావతో 3 మూడు ఇప్పించుకొని మీతో 3 మూడు కట్టించుకుంటాను. అయ్యో, నువ్వేమన్నా అట్టి మనిషి వానే ఇట్లా కింద కూర్చున్నావు? కొంచెం ఏదన్నా ఎత్తేసుకొని కూర్చో. ఏం కాదక్క, నీతో ఒక ముచ్చట చెప్పాను. చెప్పరా. ఫస్ట్తో నా పెళ్ళి ఎప్పుడు చేస్తావక్క? పసితో పెళ్ళా? అదేంది ఇప్పుడు సడన్గా పసితో నాకు పెళ్ళి చేయమని అడుగుతున్నావేంది? సడన్గా ఏముందక్క, 3 నెలలు నిండక ముందే పెళ్ళైతే మంచిది. లేకపోతే నా కడుపులో పెరుగుతున్న బిడ్డ బావ బిడ్డనే అనుకుంటారు. అదేంది ఇప్పుడు నువ్వు కడుపుతోనున్నావు, ఈ టైంలో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. నాకేం ఇబ్బంది లేదే, మీకు పెళ్లి చేయడం నాకేం పెద్ద బాధ ఏం లేదు, చేసేదాన్నే. కానీ నువ్వేమో కడుపుతోనున్నావు, ఇట్లా వేసుకుంటే మంచిది కాదే. అవన్నీ నాకు తెలియదక్క, నాకు ఫస్ట్తో పెళ్లి చేయి. సరే, నీకు ఎట్లయినా నీది నువ్వు భరించుకుంటా అంటే పెళ్లి చేయడంలో నాకు ఇబ్బంది ఏం లేదు. మరి పెళ్ళి చేసుడు చేస్తా కానీ ఇప్పుడు నీ మీదున్న ఆస్తి ఉంది కదా, ఆ ఆస్తి నువ్వు నా పేరు మీద బావ పేరు మీద రాసేయి. అప్పుడు తర్వాత నేను నీకు మంచిగా ఇద్దరం కలిసి పెళ్లి చేస్తాం. మీ ఇద్దరి పేరు మీద ఎందుకు రాసిస్తా అక్క? అదేంటే ఎందుకు రాసిస్తాను, ఎందుకు మాట్లాడుతున్నావు? అన్నావు కదా నువ్వు పెళ్ళైనాక ఆస్తి బావ పేరు మీద రాసిస్తా అని, మళ్ళీ ఇప్పుడేంది? అప్పుడు అన్నా కావచ్చు, కానీ ఇప్పుడు నాకు భర్త ఉన్నాడు, నా కడుపులో బిడ్డ పెరుగుతుంది. నాకు ఎప్పుడో అప్పుడు అవసరం పడితే అక్క. ఇంకవన్నీ నాకు తెలియదే. నువ్వు ముందుగా నాకు మాట ఇచ్చినావు, ఆస్తి నేను బావ పేరు మీద రాస్తా అక్క అని. ఇప్పుడు నువ్వు మళ్ళీ పసిని పెళ్లి చేసుకుంటా, పెళ్ళి కాకముందే భర్త అనుడు, బిడ్డ పుట్టక ముందే బిడ్డ అని మాట్లాడు. ఇది కరెక్ట్ కాదు. అయినా ముందు పెళ్లి చేసుకున్న బావ కంటే పెళ్లి చేసుకున్న ఆయన నీకు భర్త ఎట్లయితాడే? నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నాకు ఆస్తి రాసి ఆ తర్వాత నేను నీకు పెళ్లి చేస్తా. ఆస్తి నా చేతిలో పెడితే పసి నీ చేతిలో పెడతా, నువ్వే ఆలోచించుకో. నువ్వు నా తోడబుట్టినాను అని చెప్పి నేను నిన్ను అడుగుతాన్నా. నిజంగా చెప్పాలంటే నేను నన్ను అడగాల్సిన అవసరం కూడా లేదు. నేను అనుకుంటే ఈ తాళ్ళు నింపేసి నేను పసిని పెళ్లి చేసుకోవచ్చు. కానీ అట్లా చేస్తే బావకే చెడు జరుగుతుంది. అందుకే బావతో నేర్పించిన 3 ముళ్ళు బావతో నేర్పి, లేకపోతే నేను తెలిపేసి వెళ్ళిపో. ఇంకా నీ ఇష్టం. అర్థమైంది కదక్క? అక్క, నీ పసుపు కుంకుమలు 10 కాలాలు పచ్చగా ఉండాలంటే బావ వేసిన 3 ముళ్ళు బావతోనే విప్పి.
సీనన్నా మంచిగా చేయించినావానే మోటరా? అయ్యో ఇంకా కాలే. మరి మా పొలంలోకి వెళ్ళి 2 పైపులు వేసుకొని పెట్టుకోపోయినావే? సరేనే. ఒడవని రాదు నీ ముచ్చట. సరే సరే. చెట పాడుగా నీ మళ్ళీ ముట్టిందే. కొంపలు మునుగుతున్నాయి అక్కడ, వినబడదా? ఏమైంది? ఏమవుడు దాని ముఖంతో అని పెళ్లి చేసుకుంటుందట. పెళ్లి చేసుకొని నేనే చేస్తా అని చెప్తే మళ్ళీ నీకేమైతుంది? ఇట్లా గుద్దుకొని సత్తని నేను పడి అది వాడిని పెళ్లి చేసుకుంటే ఎట్లా? అది ఏమంటుంది ఎరికేనా? నీ మొగుడు ఏ చేతులతోనైతే నా మెడలో 3 ముళ్ళు వేసిండో అదే చేతులతోనే ఇప్పాలే, లేకపోతే నేను దెంపి అవతల వారైతే ఆ తర్వాత నీ మొగుడికి అరిష్టం అని మాట్లాడింది. రామ రామ, అది గిట్లా అది తెంపింది అనుకో నా పసుపు కుంకుమాలు. దేవుడా ఏం కావద్దు, నువ్వేదన్నా చేసి ఆ పెళ్ళి ఆపు. నీకు అర్థమవుతుందా? ఇంకా నేను మాట్లాడితే గట్టిగా నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదక్క. ఏదో పెద్దదానివని మాట్లాడి నీకు చెప్తున్నదప్ప, నీకు చెప్పేదే కాదు అని మాట్లాడింది. దానికి గంత ధైర్యం వచ్చింది అలా. నువ్వే ఏదన్నా చేసి పెళ్ళి ఆపాలే. అరే పిచ్చి పట్టిందా నీకేమన్నా? పెళ్ళి ఆపడైంది నాకు అర్థం కాదు. పెళ్ళకపోతే మరి ఎట్లా అనుకున్నావు? ఇప్పుడు అది వాడిని వేసుకొని పోయిందనుకో నా 5 ఎకరాల భూమి గోవిందా గోవిందా. రామశంకర కాదు. ఆస్తి గురించి ఆలోచిస్తానవే, నేను దాని కడుపులో పెరిగే బిడ్డ గురించి, దాని జీవితం గురించి ఆలోచిస్తానా? ఓ నల్లి కుట్లోడా నప్పతట్లోడా నా బాధను. ఆస్తి మొత్తం దానికి పోయిందనుకో మనం కొంగు పట్టుకొని అమ్మా అమ్మా అడక తిన్నావా చెప్పు. మరి ఇట్లా తయారైనవి నాకు అర్థం కాదు. అడుగుకుంటోళ్ళన్నా మంచిగా ఉంటారు, అంతగానో దిగజారినవేందే నువ్వు నాకు అర్థం కాదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. దాని మెడలకెళ్ళి ఆ తాళి దిగద్దు, ఇంకో తాళి పడద్దు, ఆ ఆస్తి నా చేతులకెళ్ళి జారిపోవద్దు. అర్థమైందా? అవ్వ నా బతికేందుకు గిట్లా తయారైంది. పట్టు అంటే పాము కోపం, ఇడు అంటే కప్ప కోపం అన్నట్టు అయింది. ఇది ఎంత దూరం పోతుందో ఏమో నాకైతే ఏం అర్థమవుతలేదు. అయినా అంజలి ఇట్లే ఉంటే దాన్ని ఏదోటి చేసేటట్టుంది. సపరేట్ అంజలిని వేరే కాడికి వెళ్ళి పోయి మంచిగా బతుకొని చెప్తా. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు బావా? ఏం లేదురా, ఇంటికాడ నీతో మాట్లాడదామంటే అది ఎప్పుడు ఇంటనే ఉంటుంది కదా, నీతో మాట్లాడు వీలైతలేదు. అరే అంజలి, నేను ఏది చేసినా నీ మంచి కోసమే కదరా. నువ్వు అనుకున్నట్టు మీ అక్క అంత మంచిది కాదురా. నా భార్య గురించి నేను తప్పుగా చెప్పొద్దు, కానీ నా భార్య వల్ల ఇంకో వ్యక్తికి తప్పు జరుగుతుందంటే దానికి కారణం నేను కూడా అయితే కదరా. అందుకే చెప్తున్నా, నువ్వు ఏం చేసినా ఎన్ని చేసినా పసిని నీకు ఇచ్చి పెళ్ళి చేయదురా అది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చిన. ఏంటిది బావా అది? ఏం లేదు అంజలి, నువ్వు ఈయన్నే ఉంటే మీ అక్క నేను బతకని అది. అందుకే పసిని తీసుకొని నువ్వు ఎక్కడికన్నా దూరంగా పోయి పెళ్ళి చేసుకొని మంచిగా ఉంటుంది. నీకు ఏమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి, నేను పంపిస్తా. అట్లా ఎందుకంటాను బావా? అక్కకి నేను పసిని పెళ్లి చేసుకోండి ఇష్టమే, కాకపోతే చిన్న కండిషన్ పెట్టింది. ఉన్న 5 ఎకరాలు మీ పేరు మీద రాసిమంటాను. రాసిచ్చుడు పెద్ద విషయమేం కాదు, కానీ రేపు నాకు సంసారం ఉంటుంది, బిడ్డ పుడుతుంది. నాకు అమ్మ నాన్న లేరు. నేను రేపు దూరం పోయి బతకాలన్నా కూడా నీ సపోర్ట్ కూడా ఉండదు. ఉన్న 5 ఎకరాలు మీకు రాసిస్తే నేను ఎట్లా బతకాలి బావా? నేను కూడా అదే అంటున్నా అంజలి. ఎప్పుడు నేను మంచిగా కోరుకునే కానీ చెడు కోరుకోలే. ఆస్తి మాకు వద్దు, మీ అక్కనే ఆస్తి కావాలి ఆస్తి కావాలని నన్ను టార్చర్ పెడుతుంది. అది చక్కగా పడుకుంటలేదు, సన్ను చక్కగా పడుకోవట్లేదు, తింటలేదు, ఎప్పుడు ఆస్తి మీదనే ధ్యాస ఉంది. నువ్వెంత మొండిదానవో అది నీకంటే జగం ఉండేది. అందుకే మీ ఇద్దరి మధ్యలో ఏ లొల్లులు కావద్దంటే నువ్వు ఈ ఊడ్చిపెట్టుకోవడం నయ్యం. ఆ తాళి గురించి అంటావా? ఆ తాళి తెంపే అంజలి. నా గురించి నువ్వేం ఆలోచించకు, ఎందుకంటే నేను అందరికీ పుణ్యమే చేసినా కానీ ఎవరికి పాపం చేయలే. ఆ భగవంతుడు కూడా నాకు అంత మంచిగా చేస్తాడు. లేదు బావా, నేను ఈ తాళి తీయా, ఇంట్లో నుంచి వెళ్ళిపోను. కొన్ని రోజులు అక్కతో మంచిగా ఉంటే అక్క మారుతుందనే నమ్మకం నాకుంది. ఒకవేళ నిజంగా మారకపోతే మీరు చెప్పినట్టే చేస్తా, అంతేగాని ఈ తాళి మాత్రం తెంప. ఈ తాళి పశే కట్టిండి అనుకుని జీవితాంతం పశుతోనే సంతోషంగా ఉంటా. ఏమైందిరా? ఫోన్ చేసి ఆగం రమ్మని ఫోన్ చేసి ఏమైంది? ఏం చెప్పాలి బాబాయ్, నా బతుకు ఎప్పుడు గింతే. చిన్నప్పటి నుంచి నువ్వు చూస్తున్నావు కదా, అమ్మ చచ్చిపోయింది, తర్వాత చిన్నమ్మతోని కష్టాలు, పెళ్ళయింది. పెళ్ళైనాక కూడా నాకు 1 రూపాయి మా బాబు కట్నం ఇచ్చింది లేదు. ఎట్లనో నా భర్త మంచోడు కొట్టి ఎల్లు తీసుకొచ్చిండు. బాబాయ్, అంజలి గురించి నీకు 4 ముచ్చట్లు చెప్దామని వచ్చిండే, అందుకే నీకు ఫోన్ చేసి రమ్మని చెప్పిన. ఏం విషయంరా? ఏం లేదే, అంజలి
ఎవడో పసి అని ఆంతోని ప్రేమలో పడ్డది. సరే వాంతోని ప్రేమలో పడితే పడని, వాడు మంచోడన్నా కాదే, వాడు పచ్చి తాగుపోతూ తిరుగుపోతూ అమ్మాయిల సోకుంది వానికి. వాడిని ప్రేమించిందే కాక వాడిని పెళ్లి చేసుకుంటా అంటుంది. ఇప్పుడు వానితోని పెళ్లి కాకముందే కడుపు కూడా తెచ్చుకుంది. నేను అట్లా కాదు, అది కరెక్ట్ పద్ధతి కాదు, వాడు మంచోడు కాదని చెప్పి అటు ఇటు బుద్ధి చెప్పిన. సరే అని చెప్పింది. అప్పుడేమన్నది, అక్క నాకు బయట నా గురించి తెలితే ఎవ్వడు నన్ను పెళ్లి చేసుకోడు, నేను భావం చేసుకుంటా అంటే నా చెల్లె జీవితం కోసం ఏ ఆడది వంచని పసుపు కుంకుమలు కూడా నేను వంచునా. కానీ అది ఆ కృతజ్ఞత కూడా ఉంచుకోలేదే. ఇంత 4 రోజులకే వాడు నేను మారినా, నన్ను అర్థం చేసుకో, నేను పెళ్లి చేసుకుంటా అని మాయమాటలు చెప్పిండు. కథం వాడిని ఇప్పుడు పెళ్లి చేసుకుంటా, ప్రేమించినా, నాకు కడుపు అయిందని చెప్పి వానితోని పోతా అంటుంది. కాదే, నా భర్తను పెళ్లి చేసుకోగా నేను ఒక ముచ్చట అడిగిన, నీ పేరు మీద ఉన్న ఆస్తి మరి బావకు చెందుతుంది కదా, మరి నువ్వు ఆస్తి నాకు రాసియాల చెల్లె అంటే, అయ్యో అక్క నాకు జీవితం ఇచ్చింది మీరు, నాకు ఆస్తి ఎందుకే, నేను భూమి ఇచ్చేస్తా అన్నది. ఏమైందో ఏమో తెలియదు, అన్ని పెళ్లి చేసుకుంటా అని వచ్చింది, వానితోని ఉంటుందట, ఇప్పుడు ఆ బిడ్డకు తల్లినైతా అంటుంది. కాదే, ఇప్పుడు నేను ఆశపడడం ఏమన్నా తప్పుందా? చిన్నప్పటి సంది నాకు మా అయ్య చిల్లి గవ్వ కూడా ఇయ్యలే, గుంట భూమి పంచేయలే. ఏదో నేను పెళ్లి భార్య బిడ్డను అన్నట్టే కానీ నాకు ఏ హక్కు లేకుండా పోయింది. మా చిన్నమ్మేమో అప్పుడు నానా కష్టాలు పెట్టింది, నన్ను ఎక్కడ హక్కురాలని చేయలేదు. సెకండ్ భార్య బిడ్డకున్న హక్కు నాకు లేకుండా పోయింది. అయినా సరే నా చెల్లె బతుకు మంచిగా ఉండాలని కోరుకున్నా. ఎన్ని చేసినా కూడా అది ఎవరినో పట్టుకొని నేను పెళ్లి చేసుకుంటా పోతా అంటే ఇప్పుడు ఈ భూమి జాగా అంత వానికేనా చెప్పే? తనకు నచ్చినని పెళ్లి చేసుకుంటా అంటప్పుడు మరి నువ్వు ఏం చేస్తావు రా? అయ్యో రామా, నేనేం చేయాలి దేవుడా? ఏడు పోదు, నేను నచ్చినని చేసుకొని అది నా మొగుడిని పెళ్లి చేసుకుంది, ఇప్పుడు అంతని కడుపు తెచ్చుకుంది. అప్పుడేమో భూమి జాగా మాట్లాడింది, ఇప్పుడు అని పెళ్లి చేసుకొని పోతా అంటే భూమి అంతా వాడికే పోదా అని. నేను మాట్లాడేది ఏమన్నా తప్పుందా? నేను ఇంక ఇట్లాంటివి ఆలోచిస్తేనే నాకు తలకే పోతుంది. అంత ఆలోచించుకు అట్లా అవసరం లేరా? కాదే చిన్నబాపు, నువ్వైతే చూస్తున్నావు చిన్నప్పటి నుంచి నా కష్టాలు, దానికి నాకు నమ్మకస్తు నువ్వు ఎవరన్నా ఉన్నారు అంటే నువ్వు ఒక్కడివే. అది ఇప్పుడు కడుపుతోనున్నది కాబట్టి దానికి పైసల మీద ఆస్తుల మీద ఆశలు పెరుగుతున్నాయి. నీ బిడ్డగా నేను ఒక్కటే అడుగుతున్నానే, ఎవరో చెట్ల పసర్లతోని ఏదో ఏదో మందులు పెడితే కడుపు పోతుంది అంటారు కదా, దానికి ఏ విధంగానైనా మందు పెట్టి ఆ కడుపు తీపిచ్చేసి తర్వాత ఏం జరిగినా మంచిదేలే. ఈ ఒక్కసారి నాకు చెయ్యి చిన్నబాపు. కాదు నాని, ఒకటి గుర్తుపెట్టుకురాను కూడా, పసిబిడ్డరా, కడుపులా ఒక పాపను, పెరుగుతున్న పాపను మనం అట్లా చెట్ల పాస పెట్టి తీపిస్తే మహాపాపం రా. నువ్వు అట్లా ఆలోచించకురా. మరి లేకపోతే ఆస్తి నాకు రాదు, అది ఎవరితో పెళ్లి చేసుకొని పోతే నాకు ఆస్తిలో హక్కు ఉండదు. ఆస్తి కోసం నువ్వు అట్లా ఆలోచిస్తే ఎంత దారుణంగా ఉంటుంది. ఆలోచించా, నేను ఆస్తి కోసం ఆలోచించా, ఏదన్నా ఒక విధంగా ఏమంటారు నిన్ను? అట్లా కాదు, మరి ఏదో ఒక విధంగా నా మొగుని పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పింది కదా ఆస్తి ఇస్తాని, నా ఆస్తి నాకు ఇచ్చేయమని. నువ్వే ఎట్లా నన్ను ఒప్పియే? ఆ బిడ్డను చంపుడు పాపం అన్నావు కదా, నేను ఆ పాపం ఒడిగట్టుకోను. మరి ఇట్లా నన్ను నాకు ఆస్తి ఇప్పి చెప్పు. వచ్చి అసలు నువ్వు మంచివేనానే? సాటి ఆడదాని అయ్యి ఉండి ఎదుటి ఆడదాన్ని కడుపుకోత మిల్చడానికి నీకు ఎట్లా మనసు వచ్చిందే? ఇదివరకే నా జీవితం మీద దెబ్బ కొట్టినవే, అయినా నా సంత తక్కువ కదా అని చెప్పి ఊరుకున్నా. ఇప్పుడు నా కడుపుకోత మీద కొట్టాలనుకుంటా మాత్రం అస్సలు ఊరుకోను, అది నువ్వైనా నా కన్న తల్లైనా కానీ. ఆస్తి కోసం తోడబుట్టిన చెల్లె జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు. అమ్మతనం గురించి నీకేం తెలిసే? ఒక పిల్ల జెల్లా. ఏం మాట్లాడుతున్నావే? నోటికి ఎంత మాట్లాడుతావానే? పిల్లలు లేరన్న ఒక్క మాటకే నీకు అంత కోపం వస్తే నా కడుపులో ఉన్న పిల్లని చంపాలనుకున్నావు, నాకు ఇంకెంత కోపం రావాలి? అప్పుడు నీ అమ్మ కొట్టింది, ఇప్పుడు నువ్వు నన్ను కొట్టేదాన్ని పైన. అప్పుడు నా అమ్మ ఎందుకు కొట్టిందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నన్ను కొడతావా? నీకమ్ముట్టింది రోగాలు గిట్లా కొట్లాడుకుంటారు. చూడు, అది ఎలా నన్ను కొట్టేదైంది. నాకట పిల్లలు లేరట, నాకు అమ్మతనం విలువ ఏం తెలుసని మాట్లాడుతుంది. నేను
నేను దానికి ఒక అమ్మ లెక్క నీడనిచ్చి పెంచి పెద్ద చేసి ఇలా దాన్ని ఒక ఇంటికి వేద్దామని చూస్తే నా అమ్మతనం గురించి మాట్లాడుతుంది. అసలు అక్కేం చేసిందో తెలుసా బావా? ఏంది అంజలి చెప్పేది? అంజలి చెప్పేది నిజమా? అడుగుతుంది నిన్నే, నిజమా చెప్పేది? అవును నిజమే. మరి ఏం చెయ్యాలి? నేనేం చేద్దామన్నా కాస్త దక్కలేదు. నీ ఆస్తి శరవను అసలు నువ్వు మనిషివేనానే? కన్న తల్లిగా నీకేం తెలిసే? అయినా అది అన్నదాల్లో తప్పే ఉంది. పసిగుడ్డుని చంపాలనుకోవడం ఏంది? నువ్వు గిట్ల తయారైనవేంది? గింతకు దిగజారినవేంది? అసలు నువ్వు మనిషివేనా? ఆ భగవంతుడు కూడా నువ్వు చేసే పని మెచ్చడే. నిన్ను ముట్టుకోవాలంటే కూడా అసహ్యం ఎత్తంది. అంజలి దేవుడా, ఇద్దరు ఒక్కటైపోయారు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఒంటరిదాన్ని అయిపోయినా. నేను చేసింది తప్ప. నేను కొట్లాడేది నా ఆస్తి గురించే కదా. మర్యాద అడిగితే ఇట్లా గిత్తలేదని ఇట్లా చేస్తే ఇప్పుడు ఈయన కూడా చిదరించుకుంటున్నాడు. నేనేం చెయ్యాలి? దీనికి అంతటికి కారణం ఆడే ఆ పసిగాడు. వాని దగ్గరకు పోయి గట్టిగా వానికి నా చేతులతోనే నేను బుద్ధి చెప్పి పెళ్లి చేసుకోకట్టే తప్ప నా సమస్యకు పరిష్కారం దొరకది. ఇప్పుడే పోతా. రేయ్, నేనేం చెప్తే నువ్వేం చేసినావురా? ఆ రోజే నీకు బెదిరించిన అయినా కూడా వినకుండా ఏకంగా నా మొగుని దగ్గరికి వచ్చి నా గురించే చెప్పినావు. ఇప్పుడు అసలు విడిచిపెట్టరా? రేయ్, ఆస్తి కోసం నేను దేనికైనా తెగిస్తా. నీకు కూడా తెలుసు. నీకు 50,000 కాదు, 1,00,000 అయినా ఇమ్మని ఇస్తా, 2 లక్షలైనా ఇస్తా. విన్నావనుకో ఆ పైసలు పట్టుకొని చక్క ఇంచలు వెళ్ళిపో. వినలేదనుకో అవసరమైతే నిన్ను చంపించైనా ఆస్తి నేను దక్కించుకుంటా. 5 ఎకరాలు అంత ఈజీగా ఇచ్చిపెడతానారా? మర్యాదగా చెప్తున్నా. ఈ విషయం ఇట్లా దానికి చెప్పినా నా మొగుడికి తెలిసినా నువ్వు నిలుసున్న కాడ నిలుసున్నట్టే నిన్ను మాయం చెప్పకపోతే నా పేరే రజని కాదు. ఆలోచించుకో. అర్థమైందా? ఏంది ఇది ఇంత మాకు పప్పు పడుతుంది? అమ్మో, ఇది చేసినా ఎత్తే నిజంగా ఏం చేయాలి? నాకు ఒక ఐడియా ఉంది.